ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అనే ఒక భయాందోళన వాతావరణం ప్రతి కుటుంబాన్ని ఏదో ఒక సన్నివేశంలో కబలిస్తూనే ఉంది. ఆల్ ఆఫ్ us at one point or other are shaken by the fear of impending doom as to what kind of news we might hear. ఎటువంటి వార్తలు వింటాము అనే ఒక భయము మనలో చాలామందిని పీడిస్తూ ఉంది. మంచి వార్త అయితే పర్లేదు, కానీ దుర్వార్త వినాల్సి వస్తుందేమో, ఏదన్నా బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందేమో అని మనలో చాలామంది భయపడుతూ ఉండడం అనేది వాస్తవ సత్యం. కొన్నిసార్లు ఏ వార్త వినాల్సి వస్తుందని చెప్పి ఫోన్ చూడాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులను ఉండొచ్చేమో. రాత్రి పడుకున్నప్పుడు వచ్చే ఆ కలలు కూడా ఈ భయాందోళన వాతావరణాన్ని మాటిమాటికి కదిలిస్తూ వచ్చాయేమో. పడుకున్నప్పుడు కూడా నాకు అదే కళలు వస్తున్నాయండి, ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది దుర్భరంగాని భయపడుతూ ఈరోజు దేవుని మందిరానికి బహుశా భయాందోళన వాతావరణంతోనే వచ్చావేమో. ఈరోజు ఒక శుభవార్త దేవుని సేవకునిగా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 112వ కీర్తన, సామ్ 112, 112వ కీర్తన 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఎందుకంటే మనలో చాలామంది దుర్వార్తకు భయపడేవారు ఉన్నారు. అసలు ఏ వార్త ఎప్పుడు ఎలా వినాల్సి వస్తుందో, ఎవరి గురించి వినాల్సి వస్తుందో అని చెప్పి భయపడుతూ ఈరోజు దేవుని మందిరానికి వచ్చుంటే సూటిగా నేరుగా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడని మరొకసారి దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తూ 112వ కీర్తన 7వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సామ్ 112 verse 7. కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ ప్రేయర్ఫుల్లీ? అందరం ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. 6వ వచనంలో అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. నీతిమంతుల యొక్క ధైర్యం ఏంటంటే ఆ నీతిమంతుడు నిత్యము దేవుని జ్ఞాపకంలో ఉన్నాడని, దేవుని భద్రతలో ఉన్నాడని, దేవుని యొక్క బాహుబలం యొక్క ప్రభావ శక్తిలో ఉన్నాడని, దేవుని యొక్క రెక్కల చాటున దాగి ఉన్నాడని ఆ నీతిమంతుడు నమ్మాడు. కనుక బైబిల్ సెలవిస్తున్న సత్యం 7వ వచనంలో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు. బాగా గమనించండి, వాడు దుర్వార్తకు అసలు భయపడ్డంట. ఈరోజు ఈ మాట మనందరి జీవితంలో దేవుడు యథార్థమైన సాక్ష్యంగా మార్చునుగాక. దుర్వార్తకు భయపడుతున్నావా? దుర్వార్త వినాల్సి వస్తుందని భయంతో ఇంకా నువ్వు భయపడుతున్నావా? లేదా వచ్చే వార్తది ఏమై ఉంటుందో అని చెప్పి భయాందోళన వాతావరణంలో ఉన్నావా? ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నీతిమంతుడు యెహోవా యందు వాని హృదయము స్థిరముగా ఉండును గనుక వాడు దుర్వార్తకు జడియడు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎందుకు వాడు జడియడంటే, ఏ వార్త దేవుడు అనుమతించినా వారి జీవితంలో వాడు ఒక మాట నమ్ముతాడు. ఏంటంటే, నా దేవుడు సమస్తము సమకూడి వినిపించట్లేదా? మేలుకే దేవుడు జరిగిస్తాడు. సమస్తము సమకూడే నా జీవితంలో జరుగుతుంది. నా దేవుని సార్వభౌమ చిత్తంలో నేను ఉన్నాను. ఆయన ఆజ్ఞ లేదు, తల వెంట్రుక కూడా రాలేదు. ఏది జరిగినా సరే సమస్తము సమకూడి నా మేలుకే జరుగుతుంది నమ్మిన వాడు నీతిమంతుడు. ఆయన హృదయం యెహోవాను ఆశ్రయించి ఉన్నది కనుక వాడు దుర్వార్తకు జడియాడు. ఈరోజు ధైర్యముగా ఏ వార్త అయినా సరే, ఎలాంటిదైనా సరే, ఐ డోంట్ కేర్, గాడ్ విల్ వర్క్ ఎవ్రీథింగ్ ఫర్ మై గుడ్, సమస్తము సమకూడి దేవుడు నా మేలుకే జరిగిస్తున్నాడని నమ్ముచున్న వారుగా దేవుడు ఈ వాక్యం అందరినీ ఆదరించునుగాక. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎందుకు దుర్వార్తకు జడియడంటే, మనం ఆరాధించే దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. ఇంకో మాటలో కృప, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కృపా సత్య సంపూర్ణుడు అని బైబిల్ రాస్తుంది. అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్. ఒక బాటిల్లో నీళ్ళు ఎలా అయితే నింపబడ్డాయో, బాటిల్ నిండా ఏముంది అంటే ఏమంటారండి? బాటిల్ నిండా ఏముంది? నీళ్ళు ఉన్నాయి. అదే రీతిగా యేసు ప్రభు నిండా కనకనము. ఒక మాట చెప్తాను, ఈ బాటిల్ ఎక్కడ కోసినా సరే ఏం గారుతుంది? నీళ్ళు గారుతుంది. యేసు ప్రభుని ఎక్కడ తాకినా సరే, నాకు వినిపించట్లేదు, ఎక్కడ ముట్టినా సరే వినిపించట్లేదు, ఎక్కడ కోసినా సరే కారేది కృప దారలే. ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు?
మరి ఆ కృపాధారలు కారితే ఆ కృప ఏం చేస్తుందంటే, కృప దుర్వార్తను సువార్తగా మారుస్తుంది. ఎంతమందికి మాట అర్థమైంది? దేవుడు మన జీవితంలో దుర్వార్తను సువార్తగా మార్చునుగాక. దుర్వార్తను సువార్తగా ఏది మారుస్తుంది అంటే ఒకటే మాట, దాని పేరేంటి? కృప. ఈరోజు ఆ కృపను గురించి మనం జ్ఞాపకం చేసుకుని వచ్చిన వారిగా, ఒక దుర్వార్త సువార్తగా ఎలా మారుతుందో 3 సన్నివేశాలు మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ఆ 3 జన్మలు, 3 కాన్పులు. మీరు అనొచ్చు కాన్పులు అని అంటే డెలివరీ టైంలో చాలాసార్లు కుటుంబానికి ఎగ్జైట్మెంటు, అంత టెన్షన్తో పాటు భయం కూడా ఎప్పుడు ఉంటుందంటే డెలివరీ టైంలో ఉంటుంది. అబ్బాయా అమ్మాయా, ఆరోగ్యం పుడతారా అనారోగ్యం పుడతారా, శిశువు ఆరోగ్యం, తల్లి ఆరోగ్యం బాగుందా బాగాలేదా, ఎన్నో భయాల మధ్యలో కాన్పు సమయంలో 3 కాన్పులు, 3 సహోదరుల ముచ్చట కాన్పు గాథలు మీ ముందు పరిచయం చేసి, ఆ 3 పెట్టిన పేర్లు మీకు జ్ఞాపకం చేసి, ఆ 3 జీవితాల్లో దేవుడి కృప ఎలా వారి జీవితంలో కార్యకారిగా ఉందో, ముఖ్యంగా ఈ సందర్భంలో 2 మాటలు ఆరాధన వర్తమానం చూస్తాం. ఆఖరి కాన్పు 2వ వర్తమానంలో చూస్తాం. ఆఖరి కాన్పుకి వెళ్ళి దర్శించి ఒక్కొక్కరిని కాన్పు పీటల మీద వారు ఎందుకు పేర్లు అలా పెట్టారు, ఏంటి వారి అనుభవాలు, దుర్వార్తను సువార్తగా ఎలా మార్చుకున్నారో అన్నీ కూడా కూలంకషంగా లోతుగా మనందరం ధ్యానించడానికి జరిగిన మొదటి సంఘటన బైబిల్లో మనందరికీ తెలుసు. ఒకరోజు ఇశ్రాయేల్ ప్రజల మీద ఫిలిస్తీన్లు దాడి చేయడం ఆరంభించారు. ఫిలిస్తీన్ల దాడి హోరాహోరీగా ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. యుద్ధము అందరూ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ రోజు దుర్వార్త స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితి కళ్ళ ముందు ఆసన్నమైంది. ఫిలిస్తీన్లు విరుచుకుపడతా ఉన్నారు. ఈ సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారు, ఎలాగైనా సరే వీళ్ళని ఎదుర్కోవాలంటే మా జీవితంలో ఒకే ఒకటి ఉంది, మా మంత్రము, మా రహస్యము, మా ధైర్యము ఒకటే. మేము ఓడిపోతున్న సందర్భంలో మాకు మధ్యలో ఒక నిబంధన మందస్సం అని దేవుని సన్నిధి గుర్తుగా ఉంది. ఈ మందస్సం తీసుకొస్తే ఖచ్చితంగా మా పూర్వీకులు చెప్పారు ఏంటంటే మేము గెలుస్తామన్నారు. కాబట్టి ఈ సందర్భంలో మేము వెళ్ళి ఆ మందసాన్ని తీసుకొస్తామని నేరుగా మహిమా మందసాన్ని వారు తీసుకొని యుద్ధ భూమికి వచ్చారు. యుద్ధ భూమికి వచ్చిన తర్వాత ప్రజలందరూ ఘోరణ శబ్దం చేస్తూ ఉన్నారు. ఇంకా ఫిలిస్తీన్లకు అర్థమైపోయింది, ఖచ్చితంగా వారి దేవుడు యుద్ధ భూమిలోకి వచ్చాడు, ఇక వారు యుద్ధాన్ని గెలుస్తారని ఫిలిస్తీన్లు కూడా భయపడడం ఆరంభించారు. ఇలా భయపడుతున్న సందర్భంలో విషాద గాథ వారి జీవితంలో గుండెలు పగిలే వార్త వచ్చింది. ఏంటంటే ఆ నిబంధన మందసం ఉన్నప్పటికీ ఫిలిస్తీన్లు వారి మీద దాడి చేశారు. ఫిలిస్తీన్లు చివరికి 1000 మందిని, ఇశ్రాయేల్ ప్రజల్ని ఊచకోత కోయడం ఆరంభించారు. భయంకరమైన దుర్మరణం, రక్తము ఏరులై పారుతూ ఉంది. గాథ ఏంటంటే ఆ మందసాన్ని వారు ఏం చేశారు, ఎత్తుకొని వెళ్ళిపోయారు. మందసం ఎత్తుకొని పోయేసరికే ఈ దుర్వార్తను బయటకు తీసుకొని రావడానికి వారు చాలామంది ప్రయత్నిస్తున్నారు. చాలామంది కూడా అలాగే మరణిస్తూ వచ్చారు. అలా యుద్ధ భూములు అనేకులు మరణించిన పిమ్మట అందులో నుంచి ఒకడు ఈ దుర్వార్త తీసుకొని ఎలాగైనా సరే నా పట్టణస్థులని, అలాగే పట్టణంలో ఉన్న దేవాలయంలో ఉన్న షిలోహు మందిరానికి, అలాగే షిలోహు మందిరంలో ఉన్న బిడ్డలకు నేను ఈ వార్తను పంచాలని చెప్పి, ఈ వార్తను తీసుకెళ్లాలని చెప్పి దుర్వార్తను మోసుకుంటూ బయలుదేరాడు. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము అందరం కలిసి ఈరోజు ఈ సంఘటనను మొదటి దృష్టాంతాన్ని అందరం కలిసి జాగ్రత్త చదువుదాం రండి. 1 సమూయేలు 4వ అధ్యాయం, 1 సమూయేలు 4వ అధ్యాయం అందరము కలిసి 12వ వచనం చదువుదాం. 1 సమూయేలు 4వ అధ్యాయం 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఆనాడే 1 Samuel 4:12 అందరం కలిసి చదువుదాం. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతో తల మీద ధూళితో షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై గుండె అవియొచ్చు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానము తేగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి. బాగా విందాం. ఇక్కడ వార్త తీసుకొస్తున్న వాని పేరు లేదు, కానీ వాని గోత్రం రాస్తుంది. ఏం గోత్రం అట? 13వ వచనం. ఏం గోత్రం? 12వ వచనం. ఆనాడే బెన్యామీనుడు ఒకడు, బెంజమైట్. ఎవరండి ఈయన? బెన్యామీనుడు. జాగ్రత్త విందాం, ఎందుకంటే మెసేజ్ అంతా దీని మీద తిరుగుతుంది. ఆయన ఏ గోత్రికుడు? బ్రదర్స్ కొద్ది ఎట్టి చెప్తారా? బెన్యామీనుడట. ఆ బెన్యామీనుడు ఎప్పుడైతే యుద్ధ వార్తను బయలుదేరి ఇప్పుడు పట్టణంలో తీసుకొచ్చాడు, ఆయన తీసుకొస్తున్న వార్త ఏం వార్త? సువార్తనా దుర్వార్తనా? దుర్వార్త.
దాంట్లో సువార్త మనం ఏం లేదు. అది కేవలం దుర్వార్త, చెడు వార్త తీసుకొస్తున్నాడు. ఆ చెడు వార్త తీసుకొస్తున్న సందర్భంలో ఇక్కడ ఏలి పరిస్థితి చూస్తే 13వ వచనంలో, అతడు వచ్చినప్పుడు ఏలి మందసం విషయమై గుండె అవియుచ్చు, గుండె దడగా ఉందంట. ఎవరికండి? ఏలికి ప్రాణం పోతని భయం కాదు, లేదా తన కుటుంబం చచ్చిపోతారని భయం కాదు. ఆయన భయం అంతా ఒకటే, మందస్సము. చాలా స్పష్టంగా రాస్తుంది చూడండి. అతడు వచ్చినప్పుడు ఏలి మందస్సము విషయమై గుండె అదురుతూ ఉందట. దేవుని మందస్సం గురించి ఏమవుతున్నాడండి? గుండె దడగా ఉందట. ఏ వార్త వినాల్సి వస్తుందో అండి, ఈ మందస్సం గురించి నేను ఏం వార్త వినాల్సి వస్తుందని గుండె దడగా అదురుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఎప్పుడైతే వీడొచ్చి ఆ మాట పట్టణస్థులందరికీ చెప్పేసరికి బైబిల్ సెలవిస్తుంది, పట్టణస్థులందరూ కేకలు వేసిరి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటండి? బోరమని ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ బెన్యామీను దుర్వార్తను తీసుకొచ్చి పట్టణస్థులందరినీ బోరుమని విలపిస్తూ చివరికి ఏలి దగ్గర వార్త తీసుకొచ్చేసరికి ఏలి అడుగుతున్నాడు, నా బిడ్డ కుమారుడా, మందసం విషయం ఏమైంది అన్నాడు. అనేసరికి వెంటనే ఆయన అన్నాడు, అయ్యా మందసము చెరపట్టబడింది, ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ మాట వినేసరికి 18వ వచనం, 1 సమూయేలు 4:18, దేవుని మందసమును మాట అతడు పలుకగానే ఏలి ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలైనగా అతడు వృద్ధుడై బహుస్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చు. ఎప్పుడైతే మందస్సము అనే పదం విన్నాడో, మందస్సం పట్టుకొని పోయారట అనే మాట వినేసరికి ఆ తట్టుకోలేకపోయాడు. కుర్చీలోంచి వెనకలబడి అక్కడే స్పాట్ డెడ్ అండి. అక్కడే చనిపోయాడు. తల కట్ అయిపోయింది, తల విరిగి పడిపోయింది. అక్కడ ఆన్ ద స్పాట్లో ఏలి చనిపోయాడు. జాగ్రత్త వినండి, హోప్ని ఫినెహాస్లు ఏలి కుమారులు ఇద్దరు యుద్ధ భూమిలో చనిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు, వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మందస్సమేమో ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారు. ఎన్ని వార్తలు చూడండి, ఎన్ని దుర్వార్తలు చూడండి, 1-2 కాదు. మనిషి అనేవాడు తట్టుకోవడానికి కూడా వీలు లేనంతగా దుర్వార్తల వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు చివరికి ఈ వార్త విని ఏలి ఏమైపోయాడు? ఆయన చనిపోయాడు. సరే, చనిపోయేసరికి ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు మొదటి కానుపు దగ్గరకు వస్తాం. 1 సమూయేలు 4:19. ఏలి కోడలుగా ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొదులై ఉండగా దేవుని యొక్క మందస్సమును పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను. అందరం కలిసి ఇరవచనం చదువుదాం. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచిన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి, కానీ ఆమె ప్రత్యుత్తరం ఇయ్యక లక్ష్య పెట్టక ఉండేది. చాలండి. ఇక్కడ ఏలి కోడలు ఫినెహాసు భార్య, అక్కడికి ఆ ఇంట్లో భర్తలు చనిపోయారు. ఫినెహాస్ చనిపోయాడు, హోప్ని చనిపోయాడు, మామగారు చనిపోయారు. విషాదం ఏంటంటే యుద్ధ భూమిలో మందసం కూడా ఏమైంది? చెరపట్టబడి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఆమె కాన్పు డెలివరీ టైంకి వస్తే విషాద గాథ ఏంటంటే ఆమె చనిపోబోతున్న పరిస్థితి అంట. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, ఆమె మృతి నొందుచుండగా చచ్చిపోతూ ఉందండి ఆమె కూడా. ఈనండి, మరణాలు ఒక్క మరణం కాదు, మరణ మృదంగా మోగుతుంటే మరణాల మృత్యువు ఘోష వారి కుటుంబాన్ని విలేతాళం ఆడుతూ ఉంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ కుటుంబంలో అందరూ మరణిస్తూ ఉన్నారు. అందరూ చచ్చిపోతున్న పరిస్థితిలో ఇప్పుడు ఆమెకు వచ్చి అంటున్నారంట, చూడండి, ఆమె ప్రాణమే పోతూ ఉంటే, జాగ్రత్త వినండి, ఆమె ప్రాణమే పోతూ ఉంటే, ప్రాణం పోతున్న పరిస్థితిలో అక్కడ పక్కన వాళ్ళు వచ్చి అంటున్నారు, ఏమంటారో తెలుసా అండి? భయపడొద్దని. ఇలాంటి పరిస్థితుల్లో భయపడొద్దని చెప్తే ఎలా ఉంటుంది? ఏమో బ్రదర్స్ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, అంటే మేము కాన్పకుండా పోలేదు కదా బ్రదర్ అని. డెలివరీ వార్డులో అన్ని దుర్వార్తలు విని ఆమె కూడా చచ్చిపోతుందండి. ఆమె ప్రాణాలు పోతున్న టైంలో వచ్చి భయపడద్దు అంటే, నీ ప్రాణమే పోతుంటే భయపడదంటే ఏం లాభం అండి? వాట్ ఈస్ ద యూస్? అయితే ఆ ఫినెహాస్ భార్య అంటున్న మాట చూడండి, భయపడవద్దు అని కుమారుని కంటివని ఆమెకి ప్రత్యుత్తరం ఇస్తే ఆమె లక్ష్య పెట్టలేదు, పట్టించుకోలేదు. ఒక మాట అడుగుతాను, నీ ప్రాణమే పోతున్నప్పుడు నీకు ఏ వార్త చెప్తే ఏం లాభం? నీ ప్రాణమే పోతున్నప్పుడు నీకు గుడ్ న్యూస్ చెప్తా అంటే ఏం లాభం? నీ ప్రాణం పోతున్నప్పుడు నీ కొడుకు పుట్టాడంటే ఏం లాభం? ఇప్పుడు ఆ పిల్లవాడు పుట్టాడనే వార్త కంటే ఆ ఇంట్లో ఆమెనే బ్రతకలేదు, ఇప్పుడు ఆ బిడ్డవాన్ని చూడలేదు. షీ కెనాట్ సీ హర్ సన్.
కొడుకును చూడలేని పరిస్థితిలో ఇప్పుడు ఆ తల్లి అంటున్న మాట ఏంటంటే, ఆ పిల్లవాడు పుట్టాడు, నువ్వు భయపడొద్దు అంటే ఏం లాభం, అక్కడ ప్రాణం ప్రాణంతో ఉంది. ఆఖరి ఊపిరి పోతున్నప్పుడు ఒక మాట, లాస్ట్ ఒక మాట చెప్పిందంటే ఏమని తెలుసా అండి? దేవుని మహిమ వెడలిపోయింది, ఈ బిడ్డకి ఏం పేరు పెడతారా? ఇకాబోద్ అని పేరు పెట్టండి. అని కలిసి చూద్దాం. 21 వచనం. ఆమె మృతునందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, భయపడొద్దు, కుమారుని కంటి వనరి. కానీ ఆమె ప్రత్యుత్తరం మీ యొక్క లక్ష్య పెట్టక ఉండెను. దేవుని మందస్సము పట్టబడినది సంగతిని, తన మామయ్య పెనిమిటి చనిపోయిన సంగతిని తెలుసుకొని, ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అను పేరు పెట్టెను. ప్రభావం వెళ్ళిపోయింది, మహిమ వెళ్ళిపోయింది, మందస్సం వెళ్ళిపోయింది, దేవుని సన్నిధి మా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని 22వ వచనంలో అందరూ కలిసి చదువుదాం. దేవుని మందస్సము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేల్లో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పి ఆ కుమారుడికి ఏం పేరు పెట్టిందండి? ఇకాబోద్. మొదటి కానుపులో మొదటి స్త్రీ ఆ బిడ్డకు పెట్టిన పేరు ఇకాబోద్. అంటే ప్రభావము వెడలిపోయింది, మహిమ వెడలిపోయింది. ప్రభావము, ఈ మాట జాగ్రత్త విందాం. ప్రభావం, ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్. మనము దేవుని సన్నిధి మనతో ఉంటే మనం చేసే కార్యంలో ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అందుకొరకే క్రికెట్ మ్యాచ్లో చూస్తే, కొన్నిసార్లు ఐపీఎల్లో కానీ, కొన్నిసార్లు ఈ యొక్క బిట్టింగ్లో చూస్తే కొంతమంది ప్లేయర్స్కి ఎక్కువ డబ్బు పెట్టి కొంటారు. ఎందుకు కొంటారయ్యా అంటే వారికి పేరు అంటారు ఇంపాక్ట్ ప్లేయర్స్ అండి అని. ఇంపాక్ట్ ప్లేయర్స్ అంటే మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు వారిని దింపితే ఆ మ్యాచ్ని ఏం చేస్తారు? గెలిపిస్తారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలు వాళ్ళని చెప్పి వారిని ఏమంటారండి? ఇంపాక్ట్ ప్లేయర్స్ అంటారు. అంటే వారు ఉన్నప్పుడు ప్రభావం ఉంటుంది. అంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంటే, మందస్సం ఉంటే దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటే దేవుని హస్తం ఉంటుంది, దేవుని హస్తం ఉంటే అక్కడ ఏముంటుంది? ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడు తన బాధ ఏంటంటే మహిమా మందస్సం ఏమైంది? వెడలిపోయింది. ఇప్పుడు ప్రభావము మా దేశాన్ని, మా కుటుంబాన్ని, మా పట్టణాన్ని, మా పరిచయాన్ని విడిచిపెట్టి ఏం చేసింది? వెళ్ళిపోయిందని చెప్పి అప్పుడు పేరు పెడుతూ అంటుంది ఇకాబోద్ అని పేరు పెట్టింది. ప్రియ సోదరి సోదరుడా, ఈ మొదటి కానుపులో ఈ తల్లి పెట్టిన పేరు ఇకాబోద్. మహిమ ఏమైంది? వెడలిపోయింది. ఈరోజు ప్రశ్న అడుగుతాను, మహిమ వెడలిపోతే ఆ దుర్వార్తగానే మిగిలిపోయిందా వారి జీవితంలో? ఇశ్రాయేల్ దేశానికి దుర్వార్తగానే మిగిలిపోయిందా? ఈ సువార్త అంటే ఈ దుర్వార్తలో ఈ ఫిలిస్తీన్లకి ఈ వార్త ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలకి దుర్వార్త అయితే ఫిలిస్తీన్లకు అది శుభవార్త కదా. మనం అనుకుంటాం ఇది మా దుర్వార్త, వాళ్ళకేంటి సువార్త. ఓ మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. వాస్తవంగా ఇది ఇశ్రాయేల్ ప్రజలకు దుర్వార్త అయితే ఫిలిస్తీన్లకి ఇది డబల్ దుర్వార్త. తెలుసా? ఫిలిస్తీన్లకి ఇది డబల్ దుర్వార్త. మీరు అనొచ్చు అట్లెట్లా అండి అని. మందసం ఏ రోజైతే ఫిలిస్తీన్ల కాల్లో పెట్టిన రోజు నుంచి తీసుకెళ్ళి దాగోను దేవాలయం పెడితే దాగోను విగ్రహం పగిలిపోయింది. అరే దాగోను విగ్రహం పగిలిపోయింది కదా అని పొలంలో తీసుకొస్తే, మైదానంలో తీసుకొస్తే, మైదానంలో అందరికీ ఏమొచ్చిందట? గడ్డలు వచ్చేసాయి. అరే గడ్డలు వచ్చాయి కదా అని చెప్పి పట్టణం తీసుకెళ్తే తెగులు వచ్చేసింది. లాస్ట్కి వాళ్ళు అన్నారు, ఇదేంద్రా బాబు, మేము వాళ్ళకు దుర్వార్త అనుకుంటే ఇది మాకు దుర్వార్త అయింది. చాలాసార్లు మనకి ఏదైనా అయితే మనం వెంటనే మన శత్రులు ఏమంటారు తెలుసా? మంచిగా, కరెక్ట్ చెప్పారు, మంచిగా అయింది అంటారు. ఓ మాట చెప్తాను, ఒక దుర్వార్త దేవుని బిడ్డకి ఎప్పుడు దుర్వార్త కాదు. ఎంతమంది ఈ మాట నమ్మారు? ఇంకా డౌటే కొంతమందికి. శత్రువు దుర్వార్త అది. శత్రువుకి శుభవార్త కూడా ఏమైంది? ఇప్పుడు దుర్వార్త అయింది. ఇప్పుడు ఎంత దుర్వార్త అయిందంటే తీసుకెళ్ళి మందసం ఉండేసరికి భయపడిపోయి వాళ్ళు లాస్ట్కి వాళ్ళు ఏం చేసినారంటే పాడి ఎడ్ల మీద పెట్టేసి, వద్దు మా బాబో, మాకు వద్దురమ్మరో, ఇది పెట్టుకుంటే మా దేశం అంతా ఏమైంది? నష్టాల కొలిమిలో దుర్వార్తలు వస్తాయని చెప్పి మందసాన్ని ఏం చేశారు? పంపించేశారు. ఈరోజు మొదటి తలంపు ముగిస్తూ మాట అడుగుతాను. చివరికి ఆ కుటుంబంలో కాన్పులో ఆ తల్లి మరణిస్తూ ఆ పిల్లవాడికి బ్రతికినంత కాలము ఆ పిల్లవాడి పేరేంటంట? అంటే ఏంటి? మహిమ ప్రభావము వెళ్ళిపోయింది. ప్రభుకు స్తోత్రం. ఎట్లా ప్రభావం పోయిందో, ఎంత స్పీడ్గా మహిమంతసం వెళ్ళిపోయిందో అంత స్పీడ్గా మళ్ళీ అది రిటర్న్ వచ్చిందా లేదా? గాడ్ నోస్ హౌ టు బ్రింగ్ బ్యాక్ హిస్ గ్లోరీ. ఇంకొంత ఆమె నాకు భయపడుతున్నారు. దేవునికి తన మహిమ ఎలా తెచ్చుకోవాలో దేవునికి తెలుసు. ఎందుకంటే అది ఎవరి మహిమ? దేవుని మహిమ. ఒక మాట చెప్పనా, ఇకాబోదు అని పేరు పెట్టిన అదే ప్రాంతంలో, అదే షిలోహులో దేవుడు ముందే ప్లాన్డ్గా అదే కొద్ది కాలం ముందు అదే ప్రాంతంలో ఒక చిన్న
పిల్లవాడిని పరిచయం చేయకముందు ఇంకొక తల్లి కూడా అదే అనుభవం తీసుకొచ్చాడు. ఆ తల్లి పేరు హన్నా, పుట్టినోడి పేరు సమూయేలు. God knows how to transform a bad news as a good news. ఎక్కడ బ్యాడ్ న్యూస్ వస్తుందో, ఇకాబోధ వస్తుందో అక్కడే ఎవరిని పరిచయం చేశాడు దేవుడు? సమూయేలు పరిచయం చేశాడు. సమూయేలు పేరు పెట్టింది, సమూయేలుకి హన్నా పేరు పెట్టింది. ఏమని? సమూయేలు అంటే అడిగి పొందుకున్నాను. నేను దేవుని అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు, అడిగి పొందుకున్నానని. ప్రభుకు స్తోత్రం. సమూయేలు పుట్టాడు అదే ప్రాంతంలో. ఇకాబోధ అయిపోయి మహిమ మందసం వెళ్ళిపోయిన ప్రాంతంలో తిరిగి వారి దేశంలో మహిమ మందస్సాన్ని పరిచయం చేయడానికి బలమైన పాత్రగా దేవుడు ఎవరిని వాడుకున్నాడు? సమూయేలు వాడుకున్నాడు. ఆ సమూయేలు మందసం వస్తూ ఉంటే ఇప్పుడు వారికి ఒక పేరు పరిచయం చేస్తాడు. ఇకాబోధ అనకండి, ఇక్కడ మీద నుంచి ఏమనాలి? 7వ అధ్యాయం అద్భుతమైన మాట రండి, 12వ వచనం. 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసుకొని మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఏం పేరు? ఎబెనేజర్ అని పేరు పెట్టాను. ఏం పేరట? ఎబెనేజర్. ఇకాబోధును ఎబెనేజర్గా మార్చే దేవుడు గణపరచబడును గాక. మనం ఇప్పుడు ఎక్కడ ఆగిపోదాం? అట్లా చూస్తారేంటండి? ఇకాబోధ్ లాగుదామా, ఎబెనేజర్ తాగుదామా? ఇంకా మనలో కొంతమంది ఇకాబోధ్ దగ్గర ఉండిపోయారు. ఏ ప్లేస్లో ఇకాబోధ్ అని తల్లి పేరు పెట్టిందో అదే ప్లేస్లో ఇంకొక గొడ్రాలు తల్లికి పుట్టిన సమయంలో వచ్చి అంటాడు, ఇక మీదటి ఈ ప్లేస్లో ఏమని రావాలి? ఎబెనేజర్. ఇదర్ టు ద లార్డ్ హ్యాస్ హెల్ప్డ్ us thus far. ఇంతవరకు యెహోవా మనకి ఏం చేశాడు? సహాయం చేశాడు. మహిమ వెడిలిపోయిందంటే అదే ప్లేస్లో దుర్వార్తను దేవుడు ఏం చేశాడు? సువార్తగా మార్చాడు. అక్కడ ఏం పేరు మార్చేశాడు? ఎబెనేజర్గా మార్చేశాడు.